దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్రత్యేక సమయాన్ని బట్టి ఆయనకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. మనం నేర్చుకుంటున్న అంశం ఏంటంటే, క్రీస్తు నర్దుకు మనం చేరుకోవాలి అంటే ఏమేమి మనం విడిపించుకోవాలి, వేటి నుండి మనం విడుదల పొందాలి. అబ్రహామును మీకు సాదృశ్యంగా పెట్టి ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నీ స్వదేశము నుండి రావాలి అన్నాడు. గత పాఠాల్లో స్వదేశం అంటే ఏంటో చెప్పాను. ఇప్పుడు రెండవది ఏంటంటే బంధువుల యొద్ద నుండి. చూడండి, ఒకడు క్రైస్తవుడు కావాలి అంటే వాడు ఫస్ట్ దేశపు మూఢనమ్మకాల నుండి, వ్యర్థమైన ఆచారాల నుండి వాడు బయటకు రావాలి అని చెప్పారు. రెండవది ఏంటి అని మనం గమనిస్తే వాడు బంధువుల యొద్ద నుంచి రావాలి. ఉదాహరణకి అబ్రహామును మనం తీసుకుంటే, అబ్రహాముకు బంధువు ఎవరు అని మనం ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆదికాండం 13వ అధ్యాయంలో అబ్రహాం అంటున్నాడు కదా, మనము బంధువులము అని రాయబడింది. ఇప్పుడు అబ్రహాముకు బంధువు ఎవరు అని మనం చూస్తే అబ్రహామునకు బంధువు లోతు. ఇప్పుడు లోతు అనే మాటకు అర్థం ఏంటంటే తడువు చేయటము అనే అర్థం. అంటే తడువు చేసేదాన్నే లోతు అవిశ్వాసానికి సూచన. అవిశ్వాసం అనేది ఒక మనిషిని తడువు చేపిస్తుంది. అంటే ముందుకు పోనివ్వదు, వెనక్కి రానివ్వదు. అది ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. లోతు కూడా అలాంటి వాడు. లోతు అబ్రహాము కూడా వచ్చేసాడు. లోతును దేవుడు పిలవలేదు, అబ్రహామునే పిలిచాడు తప్ప లోతును పిలవలేదు. ఇప్పుడు పిలుపున్నవాడు, పిలుపు లేనటువంటి వాడు కలిస్తే దేవుని యొక్క సంకల్పం ఆగిపోతుంది. పిలువబడినటువంటి వాడికి దేవుని కృప, ఆశీర్వాదము ఆగిపోతుంది అని చెప్పడానికి మనకు ఈ అబ్రహాము ఉదాహరణగా ఇవ్వబడ్డాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో పిలబడినప్పుడు అతను దేవుని యొక్క పిలుపును అందుకుని ఆశీర్వాదం వైపు నడిపించబడుతున్నప్పుడు లోతు తన వెంబడి వచ్చాడు. అయితే లోతును దేవుడు పిలవలేదు. లోతును అబ్రహాము కలిసిన వెంటనే దేవుని యొక్క సంకల్పం అబ్రహాం పట్ల ఆగిపోయిందని ఏ సందేహం లేకుండా పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మీకు చెప్తున్నాను. దయచేసి ఈ పాట వింటున్న వారులారా, మీరు విశ్వాసులే అయితే, మీరు కూడా దేవుని దగ్గర ఒక పిలుపు పొందుకున్న వారైతే, పిలుపు అనేది దయచేసి సేవ చేయడానికి కాదు. చాలామంది పిలుపు అంటే సేవ చేయడానికి అనుకుంటారు. దేవుడు సేవకులనే పిలుస్తాడేమో అనుకుంటున్నారు. లేదు, సంఘములో సభ్యులు కావాలన్నా, ఒకడు క్రైస్తవుడు కావాలన్నా, క్రైస్తవత్వంలో చేరాలన్నా దేవుడు పిలిస్తేనే వాడు క్రైస్తవుడు అవుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యంలో మీరు చూడవచ్చు. మనల్ని దేవుడు పిలుస్తున్నాడు, పరిశుద్ధులుగా ఉండటానికి పిలుస్తున్నాడు. ఆయన పిలుపు లేనటువంటి వాడు క్రైస్తవుడు కాదు. పిలుపు అనేది క్రైస్తవులు అవ్వడానికి, పిలుపు అనేది దేవుని సంకల్పాన్ని తెలుసుకోవడానికి. పిలుపు లేకపోతే నువ్వు దేవునికి పనికిరావు. పిలుపు లేకపోతే నేను దేవుడు వాడుకోడు. ఈరోజు చాలామంది పిలుపు అంటే అనుకుంటారు దేవుని సేవ చేయడానికి వస్తుందేమో, అది పాస్టర్లకే వస్తుందేమో, అందరూ కాదనుకుంటారు. దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. ఆ పిలుపు లేకపోతే ఆయన వద్దకు వెళ్ళలేరు. ప్రభు చెప్పాడు, నా తండ్రి ఆకర్షించకపోతే, నా తండ్రి పిలవకపోతే ఎవడు రాలేడు. కాబట్టి దేవుడు ఒక్కొక్కరిని పిలుచుకుంటున్నాడు. వాళ్ళు కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని అపోస్తులుగాను, కొందరిని ఉపకారం చేసేవాళ్ళుగా, కొందరిని ప్రభుత్వాలు చేసేవాళ్ళుగా వచ్చిన తర్వాత వాళ్ళని ఎన్నుకుంటున్నాడు. కానీ ప్రతి ఒక్కడికి పని మాత్రం దేవుడు నియమిస్తున్నాడు, ఆయన సామర్థ్యము కొలది. కాబట్టి సమయకాలం ముందు ఈ పాట వింటున్న సహోదరుడా, మనము దేవుని యొద్దకు చేరుకోవాలి అంటే రెండవదిగా మనం బంధువుల యొద్ద నుంచి రావాలి. ఆ బంధువులను విడిచిపెట్టాలి. అంటే బంధుత్వాన్ని విడిచిపెట్టమన్నానని అపార్థం చేసుకున్నారు. బంధువులు అంటే అవిశ్వాసులు అని అర్థం. బంధువుల్లో విశ్వాసులు ఉండవచ్చు, ఆత్మీయ బిడ్డలు ఉండవచ్చు, మన బంధువుల్లో మంచి ఆత్మీయులు ఉండవచ్చు. అంటే బంధువులందరినీ వదలమని కాదు అక్కడ. ఏ బంధువు అయితే నీకు అవిశ్వాసంగా కనబడుతున్నాడో, ఎవడైతే లోతు వలె కనబడుతున్నాడో, లోతు అనేటటువంటి వాడు ఈరోజు బైబిల్కి ఒక మచ్చ తెచ్చినటువంటి వాడు.
ఇవాళ పరిశుద్ధ గ్రంథం గురించి ఎవరన్నా మాట్లాడాలి తప్పుగా అంటే ముందు లోతు కుటుంబం గురించి తీసుకుంటారు. అంత తప్పుడు విధానాన్ని తీసుకొచ్చినటువంటి ఒక భక్తుడు అతను. అందుకే లోతు గురించి నిజంగా ఎంత ఘోరం అంటే అతను దేవుని మాట వినకపోవటం వల్ల తెచ్చిన ప్రమాదం. చాలామంది అనుకుంటారు లోతు ఎందుకు పాపం చేశాడు అని. లోతు పాపం చేయడానికి దేవుడు కారణం కాదు. దేవుడు చెప్పాడు, నువ్వు ఆ ప్రాంతంలో ఉండొద్దు, నువ్వు దూరంగా పారిపోమని చెప్తే నేను దూరంగా వెళ్ళలేనని చెప్పి అవిశ్వాసంతో అతను అక్కడ ఆగిపోయాడు. దేవుడి చిత్తమైతే ఈ విషయం మీద నేను మీకు క్లారిటీగా నేను తర్వాత తెలియజేస్తాను. ఈ పాఠంలో నా యొక్క అంశం ఏంటంటే మనం క్రీస్తు వద్దకు చేరుకోవటం అంటే అబ్రహాముకు వాగ్దానం చేసిన దేశం క్రీస్తు వారే ఉన్నారు, యేసుప్రభు వారే ఉన్నారు, ఆయనే అబ్రహాము సంతానం. అందుకే అబ్రహాముకు ప్రధానమైనటువంటి వాగ్దానం ఏంటంటే ఒక కుమారుడు, ఆయనే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారిని చేరుకోవటమే ఆ వాగ్దాన దేశానికి చేరుకోవటం. యేసుక్రీస్తు వారి వద్దకు అబ్రహాము చేరుకున్నాడు అంటే యేసుక్రీస్తు కాలంలో అబ్రహాము లేడు, అబ్రహాము కాలంలో యేసుక్రీస్తు పుట్టలేదు కనుక ఆయన దగ్గరికి చేరలేదు. కానీ ఆ దినం కోసం మాత్రం అబ్రహాము ఎదురు చూసేవాడు. కాబట్టి అబ్రహాము వాగ్దానం చేసిన దేశం కానాను దేశం అనుకున్నారు. అది అక్షర సంబంధమైన దేశమే కానీ అసలైన దేశం అబ్రహాముకు క్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు వారే ఆ దేశమై ఉన్నారు. చాలామందికి తెలియక ఆ దేశం ఈ కానాను చేరిపోయారు కదా, మనం కూడా కానానికి వెళ్ళిపోవాలని అనుకుంటారు. కానాను భూలోక సంబంధమైనది. కానాను దేశంకి వెళ్ళినా అక్కడ శత్రువు ఉంటుంది. కానీ కానాను దేశం కాదు అబ్రహాముకు వాగ్దానం చేసింది. మన పితరులకు వాగ్దానం చేసిన దేశం అది కేవలం యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు ఒక రక్షకుడిని వాగ్దానం చేశాడు. ఈ ప్రపంచానికి ఒక రక్షకుడిని దేవుడు వాగ్దానం చేశాడు. అతను మిమ్మల్ని రక్షిస్తాడు, తానే మిమ్మల్ని పాపాల నుంచి విడిపిస్తాడని కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఈరోజు వాగ్దానాన్ని చేరుకోవటం అంటే వాగ్దాన పుత్రుని చేరుకోవటమే, ఆ క్రీస్తుని చేరుకోవటమే వాగ్దాన దేశానికి వెళ్ళడం. ఇది చాలా కష్టంగా ఉంటుంది కానీ అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకంటే అది అక్షర సంబంధమైన దేశం కాదు, అది భూలోకమందున్న ఒక ల్యాండ్ కాదు, అది పరసంబంధమైనటువంటిది. ఆ వాగ్దానం అబ్రహాముకు చేసిన వాగ్దానాలు పరసంబంధమైన వాగ్దానాలు, అది తెలియక భూలోక సంబంధమైన వాటిగా భావిస్తారు. కాబట్టి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నువ్వు నీ స్వదేశం నుంచి రావాలి అన్నాడు. అది ఒక అపవిత్రమైన దేశం కనుక. ఇంకా రెండవది మనం గమనిస్తే నువ్వు బంధువుల యొద్ద నుండి అంటే నీ లోతును విడిచిపెట్టాలి. బంధువుల యొద్ద నుంచి నీ స్టార్టింగ్లో చెప్పలేదు సుమా, అబ్రహాముని పిలిచాడు అంతే దేవుడు. అబ్రహాముని పిలిచిన వెంబటి మాటలు చెప్పలేదు సుమా. అబ్రహాముని పిలిచినట్టు తండ్రి ఇంటి నుండి, బంధువుల యొద్ద నుండి, స్వదేశం నుండి అని చెప్పలేదు. అబ్రహాము కేవలం పిలువబడ్డాడు. అబ్రహామా నువ్వు రమ్ము, నేను చూపించి దేశానికి అన్నాడు అంతే. అంతే తప్ప స్వజనం నుండి, బంధువుల యొద్ద నుంచి అని ఇప్పుడు చెప్పాడంటే అతనికి ఒక్కొక్కటి విడిపించబడుతున్నప్పుడు, ఆయన ప్రయాణం ఆగిపోయినప్పుడు అప్పుడు మళ్ళా పిలిచాడు. అవును, అబ్రహాము యొక్క ప్రయాణం నిజంగా హారాన్లో ఆగిపోయింది. హారాను మట్టుకు వచ్చారు కానీ అక్కడ ఆగిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. అబ్రహాం ఒక్కడే వస్తే ప్రయాణం బాగుండేది. అబ్రహాం కూడా లోతు వచ్చాడు, వాళ్ళ నాన్న వచ్చాడు, మొత్తం వాళ్ళ కుటుంబాన్ని అంతా ఎంట పెట్టుకుని వచ్చాడు అబ్రహాం. కానీ అబ్రహాం ఒక్కడనే పిలిచాడు దేవుడు. ఎందుకంటే ఒక్కడగా వస్తేనే 10,000 మంది అవుతామని బైబిల్లో ఉంది. కానీ ఒక్కడగా రాకుండా అందరినీ అంటపెట్టుకుని వచ్చాడు. వాళ్ళందరినీ ఖాళీ చేసేంతవరకు అబ్రహామును దేవుడు ఆశీర్వదించలేదు. అందుకనే హారానులో ఎందుకు ఆగిపోయింది ప్రయాణం అంటే తేరాహు ఉండిపోయాడు తన తండ్రి. ఆ తండ్రి చనిపోయేంత వరకు అబ్రహాం యాత్ర అక్కడ ఆగిపోయింది. అబ్రహాం చనిపోయిన తర్వాత మళ్ళీ లోతు, ఈ లోతు అనేవాడు కూడా వదలలేదు. ఏదో దేవుడు అబ్రహాముకు ఒక్కొక్కటి విడిపించుకుంటూ వచ్చాడు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే దేవుడికి వాక్యవిరుద్ధమైనటువంటి కార్యాలు ఇష్టం ఉండదు. అందుకే అవిశ్వాసైన లోతు కలిసిన వెంటనే అబ్రహామునకు ఆస్తులు పెరిగాయి, భూలోకమందు ధన సంపదలు పెరిగాయి, కానీ ప్రభువారి యొక్క ఆశీర్వాదం ఆగిపోయింది, ప్రభు యొక్క స్వరం ఆగిపోయింది. ఆ ఆస్తులు అంటే మామూలుగా కాదు. ఒక విశ్వాసి కలిసి బిజినెస్ పెడితే వ్యాపారం బాగుండవచ్చు, అన్నీ బాగుండవచ్చు, ఆస్తులు అంతస్తులు పెరగవచ్చు, కానీ సృష్టికర్త అయిన దేవుడు పిలిచినటువంటి వాడితో మాట్లాడటం మానేస్తాడు. అందుకే అబ్రహాముతో దేవుడు 2 విషయాల్లో కోపగించాడు. ఒకటి, హాగరు వివాహం చేసుకున్నప్పుడు అది కేవలం శారా మాటినే చేసుకున్నాడు కానీ దేవుని స్వరమిని కాదు, దేవుని మాట ప్రకారం కాదు.
అప్పుడు కూడా దేవుడు మాట్లాడటం మానేశాడు. తర్వాత మళ్ళీ లోతు ఎప్పుడైతే వచ్చాడో, లోతుని ఎప్పుడైతే ఎంబడించి ఎంటబెట్టుకు తిరుగుతున్నాడో అప్పుడు దేవుడు మాట్లాడటం మానేశాడు. ఇప్పుడు లోతు అబ్రహాము కలిసి ఉండడం వల్ల వాళ్ళకి ఆస్తులు తగ్గిపోయి అనుకోకూడదు. ఒక విశ్వాసి భూమి మీద జోడిగా కొనసాగుతున్నప్పుడు, జోడిగా సాగిపోతున్నప్పుడు మీకు ఏది అయిపోద్దని నేను చెప్పడం లేదు. మీకు అన్నీ బాగుంటాయి, లోకానుసారంగా అంతా బాగుంటుంది. కానీ ప్రభు యొక్క స్వరమే మీకు లోటైపోతుంది. ప్రభు యొక్క ఆశీర్వాదము, ఆయన నడిపింపు మీకు ఆగిపోతుంది. ప్రభు ఆశీర్వాదం నడిపింపు ఆగిపోయినప్పుడు నువ్వు ఎక్కడికి పోవాలో నీకు తెలియదు. అబ్రహాం విషయంలో జరిగింది పొరపాటు అదే. ఎప్పుడైతే లోతు తను వెంబడిస్తున్నాడో అబ్రహాంతో దేవుడు మాట్లాడటం మానేశాడు, ఆశీర్వాదం సంగతే వదిలేశాడు. అప్పుడు అబ్రహాము నుండి లోతు వేరైపోయిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడినట్లు మనము ఆదికాండం 13లో మనం చూస్తాం. ఆదికాండం 13 మొదటి వాక్యంలో మీరు చూస్తే అబ్రహామును దేవుడు ఆశీర్వదించక ముందే లోక సంపద అంతా ఉన్నది. అతనికి పశువులు కానీ, బంగారం కానీ, వెండి కానీ అన్నీ సంపాదించుకున్నాడు అతను బబులోను నుంచి. అతను ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ వెనక్కి ఐగుప్తులు అన్నీ సంపాదించుకునే వచ్చాడు, అన్నీ ఎంటబెట్టుకుని వచ్చాడు. కానీ దేవుని ఆశీర్వాదం అతనికి లేదు. భూలోక సంబంధంగా కొన్ని వనరులు కలిగినప్పటికీ, భూలోక సంబంధంగా కొన్ని ఆస్తులు కలిగినప్పటికీ, భూలోక సంబంధంగా కొన్ని సంపాదించుకున్నప్పటికీ ఆశీర్వాదం అనుకోవద్దు. అది ఆశీర్వాదం అనుకోవద్దు. ఆశీర్వాదం అంటే మాటలు కాదు, ఆశీర్వాదం అంటే చిన్న విషయం కాదు. ఆశీర్వదింపబడాలంటే దేవుడు నీతో మాట్లాడాలి. కానీ అబ్రహాముకు ఆ ధన్యత ఆగిపోయింది. లోతు ఉన్నంత వరకు దేవుడు మాట్లాడలేదు. దేవుని ఆశీర్వాదం ఉండేది కాదు, అంతా అసమాధానమే, నెమ్మది ఉండేది కాదు. ఆ లోతు నుంచి అబ్రహామును విడిపించడానికి అక్కడ ఒక కలహాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఆదికాండం 13లో మనం చూస్తే అబ్రహాము యొక్క కాపర్లకును లోతు యొక్క కాపర్లకును గొడవ మొదలైంది. వాళ్ళు కలహపడుతున్నారు, దెబ్బలాడుతున్నారు. అప్పుడు అబ్రహాము గుర్తించాడు, వీళ్ళ కాపర్లకి మన కాపర్లకి ఈ గొడవ జరుగుతుంది అంటే ఖచ్చితంగా దేవుని సంకల్పం కాదు, ఇది దేవునికి ఉద్దేశం కాదు. దేవుని ఉద్దేశం అయి ఉంటే ఈ కలహాలు ఎందుకు వస్తాయి? ప్రభువారు నా కొరకు ఏదో సంకల్పాన్ని చేయబోతున్నాడు, నన్ను వేరు చేయబోతున్నాడని గుర్తించిన అబ్రహాము ఒక్కటే మాట చెప్పాడు, నీ కాపర్లు నా కాపర్లు కలహపడుతున్నారు కనుక నీవు నేను కలిసి ఉండడం మంచిది కాదు. మనం గొడవ లేకుండానే, ఎటువంటి కలహాలు లేకుండానే మనం బంధువులం కాబట్టి మనం విడిపోదాం. నువ్వు తూర్పుకి వెళ్తావో పడమటికి వెళ్తావో అంతా నీ ముందరుంది, నువ్వు దానికి పొమ్మని చెప్పారు. అప్పుడు వెంటనే లోతుకి ఆనందం వచ్చింది. నేను కూడా ఇప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, నేను ఒక అవిశ్వాసిని కాబట్టి నీతో నేను నడవలేకపోతున్నాను, నీ మాటలు నాకు నచ్చటం లేదు, నీ గద్దింపు నాకు నచ్చటం లేదు, నీ ప్రవర్తన నాకు నచ్చటం లేదు, నువ్వు హెచ్చరిస్తున్న మాటలు నచ్చటం లేదు, నేను వెళ్ళిపోదాం అనుకున్నట్టుగా ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో కనులెత్తి చూడగానే సొదొమ గొమొర్రా పట్టణం ఏదైనా తోట వలె కనబడుతుండగానే ఇంకా వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే అతను అక్కడి నుంచి ఆ ప్రయాణాన్ని స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు ఈ పాట వింటున్న నా ప్రియమిత్రుడా, అవిశ్వాసులతో ఉంటే ఆశీర్వాదం ఆగిపోతుంది. అవిశ్వాసికి విశ్వాసికి పాలు ఎక్కడిది? చీకటికి వెలుగుకి సంబంధం ఎక్కడిది? నువ్వు దుర్నీతితో నీతి సాంగత్యం చేస్తుందా? బయజుబులతో దేవుడు సాంగత్యం చేస్తాడా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు అవిశ్వాసి విశ్వాసి కలిసిపోయారు. ఏరుబాటు జీవితమే క్రైస్తవులకు లేదు, ఒక ప్రత్యేక జీవితం క్రైస్తవులకు లేదు, ప్రత్యేకంగా బ్రతకాలన్న ఆశ క్రైస్తవులకు లేదు. అంతా మిక్సింగ్ అయిపోతున్నారు. మరి ఆశీర్వాదం ఆగిపోదా? ఇబ్బందుల్లో మనం పడిపోతున్నాం కదా, సమస్యల్లో మనం పడిపోతున్నాం కదా. మరి ఇలాంటి సమస్యల నుంచి మనం బయటకు రావాలంటే మనం ఏం చేయాలో తెలుసా? ఈ లోక మర్యాదలను అనుసరింపక, అవిశ్వాసులతో మనం జోడుగా ఉండకుండా ప్రభుతో మనం వాక్యాన్ని వెంబడిస్తే ఆశీర్వాదం మన ఎంట వస్తుందనడానికి ఆదికాండం 13 అధ్యాయమే నిదర్శనం. ఎప్పుడైతే లోతు నుండి అబ్రహాం ఏరైపోయాడో దేవుడు తనతో మాట్లాడుతున్న మాట 13లో మనం చూస్తున్నాము. లోతు తన నుండి వేరైపోయిన తర్వాత అబ్రహామును దేవుడు పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, ఇదిగో అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదింపబోతున్నాను, నీవు తూర్పుకు పడమటకు నడిచి వెళ్ళు. నువ్వు నడిచి వెళితే నువ్వు ఎంత పాదం పెడతావో అదంతా కూడా నీకు ఇస్తానన్నాడు, నీ సంతతికి ఇస్తానన్నాడు. నిజంగా దేవుని బిడ్డలారా, మనము ఇంత ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి కారణం మన జతగాళ్ళు, మనకున్నటువంటి స్నేహితులు, మనకున్నటువంటి ఫ్రెండ్స్ అందరూ కూడా అవిశ్వాసులేమో. అవిశ్వాసతో జోడి వెళ్ళొద్దు. అవిశ్వాసతో జోడి కట్టావంటే అబ్రహాముకు ఆశీర్వాదం ఆగిపోయినట్లు నీ జీవితం కూడా కలహాలతో మిగిలిపోతుంది.
అబ్రహాము కలహాలతో మిగిలిపోయాడు, మనశ్శాంతి లేకుండా అయిపోయింది. అప్పుడే దేవుడు మాట్లాడాడు, అబ్రహామును విడిపించాడు కలహం ద్వారా. ఒక దెబ్బలాట వచ్చింది అంటే అక్కడ దేవుని సంకల్పం కూడా ఉంటుంది. కలహం వచ్చిందంటే ఖచ్చితంగా దేవుని సంకల్పాన్ని గుర్తించాలి. అది అబ్రహాం గుర్తించాడు. ఈ కాపర్లకు ఆ కాపర్లకు సైతాన్ గొడవ పెట్టింది అంటారు. ఇప్పుడున్న సేవకులు ఏదైనా గొడవ వచ్చింది ప్రార్థన చేయమంటే, ఇద్దరు అన్నదమ్ములకు గొడవ వచ్చిందంటే అప్పుడు వెంటనే పాస్టర్లు చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభువా సైతాన్ ఈ కుటుంబంలో చెలరిగిపోయి కుటుంబంలో నెమ్మది లేకుండా కలహాలు పెడుతుంది అంటుంటారు. సైతాను కలహం పెట్టేవాడు కాదు. సైతాను అవిశ్వాసని విశ్వాసని జోడుగా నడిపించేవాడు. కానీ దేవుడు అవిశ్వాసి బారి నుండి విశ్వాసం నడిపించేవాడు. ఈరోజు అబ్రహాము యొక్క వాక్య భాగంలో నిజాన్ని తెలుసుకోండి. ఈ కలహం ఎందుకు వచ్చింది అనుకున్నాడంటే ఇది దేవుడే పెడుతున్నాడు. ఎందుకు పెట్టాడు దేవుడు అంటే, లోతుతో నేను ఉండటం దేవుడికి ఇష్టము లేదు, అందుకే ఈ కలహం వచ్చిందని వెంటనే వేరైపోయినటువంటి అబ్రహాం. ఈరోజు ఆలోచిస్తున్నారా? బంధువులతో మనం కలిసి క్రీస్తు యొద్దకు చేరలేం. ఎందుకంటే అవిశ్వాసి మనల్ని ఎదరికెళ్ళనివ్వడు. మనల్ని ఎప్పుడు కొంగదీస్తూనే ఉంటాడు, మనల్ని ఎప్పుడు వెనకలాగుతూనే ఉంటాడు, ఎదరికెళ్ళనివ్వడు. వాడి ఆశలన్నీ వేరే ఉంటాయి. అబ్రహాము ఆశేమో కనులెత్తి దూరంగా ఉన్న ప్రాంతాన్ని చూస్తుంటే, లోతేమో కనులెత్తి సొదొమ గొమొర పట్టణాన్ని చూస్తుంటాడు. ఆ సొదొమ గొమొర పట్టణం అతనికి ఏదేని తోటలకు కనబడుతుంది. అబ్రహాం ఏమో దూరదేశాన్ని చూస్తున్నాడు. ఇద్దరికి చూపు తేడా చూసారా? ఇతనికి సొదొమ బంగారపు దేశంలో కనబడుతుంది, ఒక పాపిష్టి దేశం. కానీ అబ్రహాముకు అసలైన దేశం కనబడుతుంది. ఇద్దరు కూడా కలిసి వెళ్తున్నప్పుడు వాళ్ళ విధానాలు వేరుగా ఉంటాయి. అదే విశ్వాసి కలిస్తే ఇంకా ఎక్కువ ప్రార్థన చేసుకోగలుగుతారు, ఇంకా నీతి పెరుగుతుంది, పరిశుద్ధత పెరుగుతుంది. కానీ ఒక పాపితో విశ్వాసి కలిస్తే విశ్వాసం భ్రష్టు పట్టే అవకాశం ఉంది. కాబట్టి అబ్రహాము ఆశీర్వాదం ఆగిపోవటానికి కారణం లోతు వల్ల. ఈరోజు ఈ పాటలు వింటున్న నా ప్రియ సహోదరులారా, ఇలాంటి లోతులు ఎంతోమంది ఉన్నారు. దీని గురించి ఇంకా మీకు వివరంగా చెప్తాను. దయచేసి ఈ పాటలు వినటానికి ప్రయత్నించాను. కాబట్టి దేవుని యొద్దకు చేరుకోవడానికి మనకు అడ్డముచ్చేది రెండోది ఏంటంటే ఈ అవిశ్వాసులు అనే బంధువులు. ఈ బంధువుల యొద్ద నుంచి కూడా అబ్రహామును రమ్మంటున్నాడు, వారిని విడిచిపెట్టి రమ్మంటున్నాడు. నేను చూపించే దేశానికి వస్తే నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. బంధువులు నీకు ఏమీ సహాయం చేయరు, బంధువులు నిన్నేమి ఆదుకోరు, బంధువులు నిన్నేమి ఆదరించరు, బయటి వాళ్ళే ఆదరిస్తారు. బంధువు ఎప్పుడు కూడా భక్తిలో ముందుకెళ్ళనివ్వడు. నిన్ను అవిశ్వాసంగా తయారు చేయాలనుకుంటాడు. ముందుకెళ్తుంటే నీ మీద నిందలు మోపుతాడు, ముందుకెళ్తుంటే నేను ఆటంకపరుస్తాడు. నీదే గొప్ప భక్తి చేసేస్తున్నావు, నేను చేయట్లేదా భక్తి, నేను ప్రార్థనకి వెళ్ళడం లేదా, మాకు సత్యులు లేవా, మాకు పెద్ద పెద్ద పాస్టర్లు లేరని చెప్పి గొడవ కూర్చోవాళ్ళు ఎవరిప్పుడు? నీ బంధువులే. నీ ఇంటి వారే నీకు శత్రువులు, నీ ఇంటి వారే నీకు విరోధులు. కాబట్టి బంధువుల యొద్ద నుంచి అనగా అవిశ్వాసాలను విడిచిపెట్టండి. వాక్యమందు విశ్వాసం లేని వారితో సాంగత్యం చేయకూడదు. వాక్యమందు నిలబడినటువంటి వారితో సాంగత్యం చేయకూడదు. అవిశ్వాసం అంటే ఎవడనుకుంటున్నారు? అవిశ్వాసం అంటే హిందువులు కాదు, అవిశ్వాసం అంటే హైందవ సహోదరులు కాదు, అవిశ్వాసులు కాదు, విశ్వాసులు కాదు, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. అసలైన అవిశ్వాసం ఎవరంటే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చదువుకోండి. మీరు 6-7 వచనాల నుంచి చదువుకుంటూ వెళ్తుంటే అక్కడ మనకు చాలా అద్భుతమైన విషయాలు కనబడతాయి. 5వ అధ్యాయం 10వ వచనం కానీ చదువుకుంటూ వెళ్తుంటే చాలా అద్భుతమైన విషయాలు. అవిశ్వాసి ఎవడో విశ్వాసి ఎవడో అక్కడే రాయబడింది. విశ్వాసి అంటే ఏమో మనకు తెలుసు, అవిశ్వాసి అంటే హిందువులు కాదు, అవిశ్వాసులు అంటే మన సహోదరుల్లో కొంతమంది వాక్యాన్ని పాటించినటువంటి వారు. అలాంటి అవిశ్వాసులతో మీరు భుజింపకూడదని పౌలు ఖండితంగా చెప్పుకొచ్చాడు. కాబట్టి నామకార్థ క్రైస్తవులతో కలవకండి, నామకార్థ క్రైస్తవులతో జట్టి కట్టకండి. చర్చికి రానటువంటి పచ్చి హిందువులతో మాట్లాడిన పాపం లేదు, కానీ చర్చికి వెళ్తున్నటువంటి క్రైస్తవులు సరిగా లేకపోతే వాళ్ళతో సాంగత్యం చేయకూడదని పౌలు రాసుకొచ్చాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న వాళ్ళరా, బంధువులు అంటే మనతో ఉన్నటువంటి క్రైస్తవులే. ఈ క్రైస్తవుల్లో వాక్యానికి వ్యతిరేకమైనటువంటి వారు ఉంటే వారిని కనిపెట్టి వారికి దూరంగా ఉండి దేవుని ఆశీర్వాదం పొందుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వచ్చే పాఠంలో చాలా విషయాలు మీకు తెలుపుతాను. తప్పకుండా ఈ పాఠాలన్నీ కూడా వినండి. దయచేసి అనేక మందికి షేర్ చేయండి. దయచేసి ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి విడిపించునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడుగుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు ప్రార్థించండి, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.